జై శ్రీమన్నారాయణ. జై జయ శ్రీమన్నారాయణ. ముందుగా అందరికీ, భగవద్బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు బుధవారం అనగా 14వ తారీఖు జనవరి భోగి పండుగ. భోగి అంటే అందరికీ గుర్తు వచ్చేది భోగి మంటలు వేయడం, చిన్నపిల్లలకు భోగి పండ్లు వేయడం. భోగి మంటలు ఎందుకు వేస్తారు అని మనం తెలుసుకుంటే కనుక, ఈ ఒకటి సంక్రాంతికి ఆయనం మారుతుంది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి మారుతుంది. ఆ ప్రకృతి మార్పును అంటే ఇప్పటి నుంచి ఉష్ణీకృత పెరుగుతూ ఉంటుంది. సడన్గా వచ్చేటువంటి వాతావరణ మార్పులు కూడా మనం తట్టుకోలేం కాబట్టి భోగి మంటలతో దాన్ని ప్రారంభం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది. ఆ చలి యొక్కటువంటి తీరు తగ్గించుకోవడానికి, మరియు అది కూడా అగ్నికార్యం అంటే అందులో ఈ ఒకటువంటి ఎండు కలప అంటే బెరళ్ళు లేదా ఆవు పిడకలు వేసి, ఆవు నెయ్యి వేసి ఈ భోగి మంటలు పెడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆవు పిడకలు, ఆవు నెయ్యి కాల్చడం వల్ల వచ్చేటువంటి వాయువు పీల్చుకున్నంత మాత్రాన ఆ యొక్కటువంటి మనలో ఉన్నటువంటి మంచి వాయువు ప్రసరించడం వల్ల మంచి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణం కూడా పాజిటివ్ వస్తుంది. అదేవిధంగా చాలామంది మిగతా ద్రవ్యాలు వేస్తారు, రబ్బర్ అవన్నీ వేయకూడదు. ఇది అగ్నికార్యము, భోగి మంటలు. ఇది ఉత్తరాయణ పుణ్యకాలాన్ని వెల్కమ్ చెప్పేటువంటి ప్రక్రియ. కావున అందరూ పొద్దున్నే ఉదయమే సూర్యోపూర్వమే భోగి మంటలు వేసి, ఆ భోగి మంటలో మీ యొక్కటువంటి ఇష్టదైవాన్ని, అగ్నికి అధిష్టాన దేవుడటువంటి అగ్నిదేవుని స్మరణించి ఈ యొక్కటువంటి నూతన సంవత్సరము అందరికీ భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.